హాయ్. ఏరు మీ ఫ్రెండ్స్ ఎక్కడ? మీ ఫ్రెండ్స్ ఎక్కడ? ఇది మా రూమ్ దగ్గర ఉండే డాగ్స్ అండి. ఒక 4 కుక్కలు ఉంటాయి అనమాట రెగ్యులర్గా ఇక్కడ. ఈ 4 రోజు పరిగెత్తుకుంటూ వచ్చేటి నేను వచ్చే టయానికి. కానీ ఈ టయానికి ఆహారం కోసం బయటకు వెళ్ళినట్టు ఉన్నాయి. అక్కడ ఒక డాగ్ వస్తూ ఉంది, ఒక ఫ్రెండ్ అనమాట. అది ఆ డాగ్ గురించి మీకు చెప్పాలండి. జనరల్గా చెప్పాలంటే అది చాలా నాటి డాగ్ అనమాట. ఎలాంటిదంటే రోజు అన్నీ కింద పడుకొని నిద్రపోతుంటే అది వచ్చి ఒకటే గోడ మీద పడుకొని నిద్రపోతుంటుంది. దాని చూపు కూడా అది పెద్ద నాటిగా ఉంటుంది అనమాట. ఓయ్ అలా నాటిగా ఉంటుంది డాగ్ షేప్. ఇదంతా ఫ్రెండ్స్, వెరీ స్వీట్ డాగ్స్ ఇవన్నీ. చూడండి ఎగబడుతుంది. ఇద్దా కెమెరా ఇద్దా, ఫోటో తీసుకో. మీదకి వచ్చేస్తుంటాయి. బయ్ చాలా మెత్తగా ఉంది. మరి ఏంటంటే ఫుడ్ దొరికినట్టుంది మధ్యాహ్నం. లేకపోతే యాక్టివ్గా తిరుగుతూ ఉంటాయి ఇక్కడ 4-5 కుక్కలు రెగ్యులర్గా. అది మా హాస్టల్ ఎదురుగా ఉండే ప్లే గ్రౌండ్ అండి. చిన్నపిల్లలు సోమవారం శుక్రవారం గేమ్స్ ఆడినట్టుగా తీసుకొస్తారు. స్కూల్లో వాళ్ళు అనుకుంటా. వాళ్ళు ఆడుతుంటారు చిన్నపిల్లలు. ఇది వచ్చేసి నా బైక్ అండి. ఇది బైక్ నాది. ఏమైందో ఏమో వర్షం పడినట్టుంది, అంత స్టార్ట్ కావట్లేదు. ఎంతసేపు కిక్ కొట్టినా కూడా స్టార్ట్ కావట్లేదు. దీన్ని మెకానిక్ దగ్గర తీసుకెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇంకేదన్నా ప్రయోగాలు చేయాలి దీని మీద, ఏం అర్థం కావటం లేదు. కొంచెం కుక్కలు సీట్ చూడట్టు పెక్కిస్తాయి. రేపు ఉదయాన్నే వర్క్ ఉంది, రేపు ఉదయాన్నే డ్యూటీ ఉంది. బండి స్టార్ట్ కాకపోతే దీన్ని ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. మేబీ ఐ థింక్ వర్షానికి కూల్ అయిపోయి ఉంటుంది ఇంజిన్. కాసేపు కిక్ కానీ కొడితే అప్పుడే స్టార్ట్ అయిపోతుంది. ఇదండి, ఇది వైరింగ్ చేస్తుంటారు అనమాట. పాత వైర్ ఉంటుంది చూసారా, అల్యూమినియము. తర్వాత లోపల ఉండే వైర్, ఇదంతా కూడా వైర్ తీస్తూ ఉంటారు ఇక్కడ. ఐరన్ వాళ్ళ కంపెనీ అనమాట. ఇది వచ్చేసి మా హాస్టల్ అనమాట. లిఫ్ట్ వచ్చింది. మన రూమ్ 3rd ఫ్లోర్లో ఉంటుంది అన్నమాట. హాస్టల్ అయితే చాలా బాగుంటుంది మా హాస్టల్. వీళ్ళ రోజు మెయింటెనెన్స్ కానీ క్లీనింగ్ కానీ నీట్గా ఉంటుంది అన్నమాట. ప్రతిరోజు చేస్తాడు. సో అందుకని హాస్టల్ చాలా నీట్గా అనిపిస్తుంటుంది. హాస్టల్ ఇంకా ఉండాలని అనిపిస్తుంది అన్నమాట ఈ రూమ్లో. సో 305 రూమ్. ఇదన్నమాట రూమ్.